గోల్కొండ జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్కారం. కార్తీక పురాణం 20వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజున భూప్రీతి కోసం చీమలకి పంచదార చల్లటము, తర్వాత కుక్కలకి అన్నం పెట్టడము, మన శక్తి అనుసారం గోదానం కానీ భూదానం కానీ సువర్ణదానం కానీ చేస్తే చాలా మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు అంత పెద్ద పెద్ద దానాలు చేయలేమంటే మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా చెట్లలో చీమలు అవి ఉంటే అక్కడ కొంచెం చల్లటం, వాకిట్లో ఉండే కుక్కకి మజ్జిగన్నం, ఎంగిలన్నం మాత్రం పెట్టకూడదండి పొరపాటును కూడా. కంచంలో మిగిలింది తీసి పెట్టద్దు, పిల్లల కంచాల్లో కూడా పెట్టకండి, అది చేయకూడదు. ఫ్రెష్గా అన్నం కలిపి పెడితే కనుక చాలా మంచిదట. అయితే ఇవాళ పారాయణలోకి వద్దాం. ఈ కథలన్నీ వింటున్న జనక మహారాజు మన వశిష్ఠ మహామునిని ఇలా అడిగారు. మునీంద్ర, సర్వపాపములను నశింపచేయున్నది సర్వ సౌభాగ్యదాయకము అయినటువంటి ఈ కార్తీక మహాత్మ్యాన్ని ఇంకా వినాలని కోరిక కలుగుతోంది, ఇంకా చెప్పు, ఇంకేదైనా చెప్పమని అడిగారు. ఇప్పటిదాకా చాతుర్మాస్యం గురించి విన్నాం. చాతుర్మాస్యం చేస్తే చాలా విశేషము, కార్తీకంలో చాతుర్మాస్యాన్ని పూర్తి చేసుకుంటాము అని మహావిష్ణువు జ్ఞానసిద్ధ మహామునికి చెప్పింది. విన్న తర్వాత ఈయన మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. అడిగితే వశిష్ఠ మహర్షి ఇట్లా అంటున్నారు, విను, కార్తీక మహాత్మ్యాన్ని గురించి అగస్త్యమునికి అత్రి మహామునితో జరిగిన సంవాదం ఒకటి ఉంది. ఇది ఇంకో కథ అనమాట, ఇంకో చోట నుంచి. ఇది చాలా ఆశ్చర్యకరమైనది, అది నీకు చెప్తాను వినమన్నారు. అత్రి మహాముని ఇట్లా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అగస్త్యుడు వశిష్ఠుడు పక్కకి వెళ్ళారండి. అత్రిను అగస్త్యుడు వాళ్ళిద్దరూ వస్తారనమాట. అగస్త్య మునీంద్ర, అత్రి మహాముని ఇలా అంటున్నారు. అగస్త్య మునీంద్ర, లోకత్రయోపకారకము కొరకు అంటే ముల్లోకాలకి మేలు చేయటం కోసం కార్తీక మహాత్మ్య బోధకరమైన హరికథని చెప్తాను వినమన్నారు. అగస్త్యుడు అడిగాడు, అయ్యా విష్ణువంశ సంభూతుడివి నువ్వు, సద్ధర్మ శ్రవణం అంటే మంచి విషయాలు వినటం వల్ల వినడం కోసమే కార్తీక మాసాన్ని గురించి చెప్పబడింది. అయితే కార్తీక మాస ధర్మాలు కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మంచి విషయాలు ఎవరితోటైనా వినాలి. బాలాదపి సుభాషితం అన్నారు. మంచి మాట పిల్లలు చెప్పినా వినాలి. అదే పెద్దవాడు చెప్పే మంచి మాట ఎంత విలువైనది. అందులో అతని తపశ్శక్తి కూడా దాని ద్వారా మనకు వస్తుంది. మన బుద్ధి మారేందుకు అవకాశం లభిస్తుంది. అందుకని మంచి మాటలు పెద్దవారి చేత చెవితే కనుక చెప్పించుకుంటే మన చెవిలో పడితే మనకు మంచిదట. అయితే అత్రి మహాముని ఏం చెప్తున్నారు, బాగుంది నీ ప్రశ్న, పాపనాశకము. నువ్వు హరికథా సందర్భాన్ని గుర్తు చేసావు కాబట్టి ఇవి చెప్తాను వినమన్నాడు. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు, వేదంతో సమానమైన శాస్త్రం లేదు, ఆరోగ్యంతో సమానమైన ఉల్లాసం లేదు, హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసంలోని స్నానము, దీపదానము, హరిపూజ చేయవాడు ఇష్టార్థాన్ని పొందుతాడు. ఇంకా చాలా ఉన్నాయి. కార్తీక పురాణ శ్రవణము, పురాణ కథనము, తీర్థాటనము అవన్నీ ఉన్నాయి. కానీ ఇందులో 3, స్నానము, దీపదానము, హరిపూజ 3 విష్ణు ప్రీతికరం. అయితే విష్ణు భక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ట, లక్ష్మి, విజ్ఞానము, సర్వత్రా విజయాన్ని పొందుతారు. ఈ విషయమును గూర్చి పూర్వ చరిత్ర ఒకటి ఉన్నది. త్రేతాయుగంలో అయోధ్యాపతి సూర్యవంశ సంభూతుడు అయినటువంటి పురంజయుడని ఒక రాజు కలడు. ఈ అయోధ్య నగరాన్ని పరిపాలించిన వాళ్ళందరూ, కోసల దేశాన్ని పాలించిన వాళ్ళందరూ కూడా సూర్యవంశ సంభూతులేనండి. ఎట్లా మనకి రామచంద్ర మహాప్రభువులాగా ఆయన వంశానికి చెందిన వాళ్ళే ఉంటారు. త్రేతాయుగంలో ఉంటే రాముల వారి కంటే ముందువాడు అయి ఉండొచ్చు. ఈ పురంజయుడు కొంతకాలం ధర్మ మార్గంలో ప్రవర్తించి తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రమ యుక్తుడై మహాశూరుడై సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులను ద్వేషించి లోభి హింసకుడుగా అయి బంగారాన్ని దొంగిలించి వారితో స్నేహం కలిగి వాళ్ళతో ఇష్టుడిగా కూడి ఉండేవాడు. అంటే మనం ప్రతాపంతో చాలా జయించేస్తాము. మొదటంతా మన ఇళ్లలో ఉన్న పద్ధతి ప్రకారం అన్నీ ఏదో దేవబ్రాహ్మణ పూజ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ ప్రతాపం అనేది పైకి వస్తుందో ఇదంతా నా వల్లే జరిగిందని ఒక భావన వస్తుంది. భావనతోటి అహంకారం వస్తుంది. అహంకారానికి వందిమాగతలు కూడా తోడైతే, శవాష తానా తందానా అనేవాళ్ళు కనుక తోడైతే, ఇంకా మనకి ఎవరి వల్ల ఇది వచ్చింది, దేనివల్ల ఇది కలిగింది అన్న జ్ఞానం నశిస్తుంది. పైగా క్షత్రియులకి తప్పకుండా దేవబ్రాహ్మణ పూజ చేసి తీరాలి. నిత్యం యజ్ఞయాగాదులు జరగాలి. త్రికాల సంధ్యావందనం చేయాలి. క్షత్రియుడైన వాడు తన ఇష్టారాజ్యంగా చేయడానికి వీనే లేదు. ఎందుకంటే అతను నా విష్ణు పృథివీపతి అని చెప్తారు. భూమిని పాలించే ప్రతివాడు కూడా సాక్షాత్ విష్ణు అంశ సంభూతుడు, విష్ణువంశ సంభూతులే వాడు. అసలు వాక్యమే స్పష్టంగా చెప్పబడుతుంది, విష్ణువు కానివాడు భూమికి భర్త కాలేడు అని.
మరి విష్ణువంశ సంభూతుడైన వాడు తన పరాక్రమాన్ని చూసుకుని గర్విస్తే ఎట్లా? భగవదంశతో జన్మించిన వాడు భగవత్ పూజ తప్పకుండా చేయాలి. కానీ ఇతనికి ఆ గుణం పోయింది. ఇది పూర్వకాలం నా విష్ణు పృథివీపతి చెప్పారండి. ఈ కాలంలో అధికారులకి ఇది వర్తిస్తుంది. ఎవరికి ముద్ర ఇది పడుతుంది? ముద్రికా యోగం, స్టాంపు, దీన్ని ముద్రికా యోగం అంటారు. ఈ సంతకం, వీళ్ళు సంతకం పెడితేనే చెక్ పవర్ ఉంటుంది కొంతమందికి. వాళ్ళ వల్ల కొన్ని జీవితాలు నిలబడి ఉంటాయి, కొన్ని కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. విష్ణువంశ సంభూతులు వాళ్ళంతా. మనకి భగవంతుడి వల్ల ఈ అవకాశం వచ్చిందని గ్రహించుకుని ప్రవర్తిస్తే ఇంకా కొంచెం ముందుకెళ్తారు. లేదా ఇలాగ అహంకరించారనుకోండి, ఎక్కడో చోట తప్పటడిగేసి ఏదో ఒక పతాళంలోకి పడిపోతారు, లేదా అనారోగ్యాల పాలైపోతారు. వంశాభివృద్ధి జరగదు, వాళ్ళ సంపద నాశనం అవుతుంది. మనం ఎంతమందినో చూస్తాం, కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనం మర్చిపోతాం, మాయలో పడిపోతూ ఉంటాం. ఈ ప్రకారంగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు, కాంభోజ కురురాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అనే 4 రకాల సేనలతోటి వచ్చి అయోధ్య పట్టణం చుట్టూతా చెరుకు పానకానికి తేనెటీగల్లాగా శిబిరాలతో చుట్టుకుని పోయారట. పురంజయుడు విని ఇదంతా తెలుసుకుని శీఘ్రంగా చతురంగ బలాలతో, చతురంగాలంటే ఇవే గుర్రాలు, ఏనుగులు, రథాలు, కాల్బంటులు, కాల్బలం అంటారు. ఇది అంటే నేల మీద నడిచే సైనికులు అనమాట. చతురంగ బలాలతోటి పట్టణాన్ని విడిచి బయటకు వచ్చాడట. పురంజయుడు ఏం చేశాడు? నారిని బిగించి ధనుర్బాణాలతోటి, ధ్వజంతో, స్వయం ప్రకాశమానము, అనేక దిగ్విజయాలు చేసింది, శస్త్రాస్త్రపూరితము, మహాచక్రయుతము, మంచి గుర్రాలతో కూడింది అయినటువంటి సూర్యదత్తమైన రథాన్ని ఎక్కి ఈ చతురంగ బలాలతోటి పురద్వారం నుంచి తన లోపల నుంచి శత్రు సైన్యం మీదకి ప్రవేశించాడు. ప్రవేశించి ఏం చేశాడు? భేరి తూర్య నినాదాలు, శంఖ గోముఖ నాదాలు, ధనుష్టంకార ధ్వనులను ఒక్క మాట ఉరుముల చప్పుడులాగా పెద్ద ధ్వనితోటి ఈయన యుద్ధానికి బయలుదేరాడు. ఏమనిపిస్తుంది? ఇది వీళ్ళంతా ఎందుకు నా మీదకి వచ్చారు అనిపించట్లా ఆయనకి. నా అంతటి వాడు లేడు, నేను ఎలాగైనా వీళ్ళని జయించేయగలనని. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఈయనకి చతురంగ బలాలు ఈయనకున్నాయి. ఆయన బయటకు వచ్చాడు యుద్ధం చేయటానికి. ఇట్లా యుద్ధానికి పురంజయుడిని చూసి, వచ్చినటువంటి పురంజయుడిని చూసి యుద్ధ ప్రవీణులైన రాజులు కోపరక్తాక్షులై కోపంతో, శస్త్రాలతో, అస్త్రాలతో, బాణాలతో, వాడైన గుదియలతో, ఇనపకట్ల లాఠీకర్రలతో, హస్తాయుధాలైనటువంటి గదలతోటి, కత్తులతోటి, భల్లాతములతోటి, పట్టసములు, రోకళ్లతోటి, శూలములతోటి, తామరములతోటి, కుంభాయుధాలతోటి, గొడ్డళ్లతోటి, కర్రలతోటి, ఆయుధాలతోటి, ఎన్ని రకాల ఆయుధాలు వాడారో చూడండి. ఇన్ని ఆయుధాలతోటి ఆయన మీద పడేసరికి ఇవి ఒకళ్ళతోటి ఒకళ్ళు అన్యోన్యంగా యుద్ధం చేశారు. గుర్రం వాళ్ళు గుర్రాలతోటి, ఏనుగు వాళ్ళు ఏనుగులతోటి. ధర్మయుద్ధం అంటారు. అయితే పోట్లాడుకుంటూ మొత్తానికి యుద్ధం జరిగింది. ఇందులో కాంభోజ మహారాజు వస్త్రాదులను కట్టుకుని ఆయన ఏం చేశాడు? మంచి కవచం కట్టుకుని కోలాహలంగా శబ్దం చేస్తూ పురంజయుడి దగ్గరకు వచ్చి 300 బాణాలు వేసాడు. 300 బాణాలు ఈ పురంజయుడి ఛత్రాన్ని, ధ్వజాన్ని, రథాన్ని నరికేసినాయి, ముక్కలు చేసేసినాయట. తర్వాత 5 బాణాలతోటి ఏం చేశాడు? ఈయన తాలూకు గుర్రాలను కూడా కొట్టేశాట కాంభోజరాజు. దాంతో ఈయన కోపం వచ్చి పురంజయుడు ఏం చేశాడు? కాంభోజరాజుని పెద్ద బాణం వేసి బ్రహ్మాండమైన 10 బాణాలు ఒకేసారి హృదయం మీద నాటుకునేలాగా వేశాడట. ఆయన మంచి ఇది పెట్టుకున్నాడు, ఏమిటి, కవచం వేసుకున్నాడు. కానీ ఈ వేయబడిన బాణాలు ఏం చేసినాయి? వెంటనే ఆయనకి దెబ్బలు గట్టిగా తగిలేసినాయి అనమాట. ఈ రొమ్ముతో గుచ్చుకుపోయినాయి బాణాలని. గుచ్చుకుపోతే అతను ఏం చేశాడు? ఓరి, నువ్వు ఇచ్చిన బాణాలన్నీ నేను నీకే ఇచ్చేస్తాను, నాకు దెబ్బలు తగిలింది అనుకున్నావా అని, నువ్వు ఇచ్చిన 10 నీకే ఇస్తానని మళ్ళీ ఇంకో 10 బాణాలు వెనకేశాడు. వీళ్ళిద్దరూ హోరాహోరీ యుద్ధం చేశారు. సరే, చివరికి ఈ యుద్ధం జరుగుతూ ఉండగా ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. రేపు ఉదయం మళ్ళీ 21వ రోజు పారాయణలో కలుసుకుందాం. నమస్కారం.